పాఠంలో నుండి మరొక భాగం 6వ భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము. అయితే చక్కని ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలంటే అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. కొంతమంది ఇచ్చే ప్రత్యుత్తరాలు, జవాబులు, అడిగిన దానికి వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా బాగుంటాయి. ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి, దైవ సంబంధమైనవిగా ఉంటాయి. అవి ఎవరి వలన కలుగుతుందంటే దేవుని వలన కలుగుతుంది. అది దేవుని వలన కలిగిందా చక్కని ప్రత్యుత్తరాన్ని ఇవ్వగలుగుతారు, చక్కని జవాబునివ్వగలుగుతారు. అర్థమైందండి? అందుకే భక్తుడు చక్కని ప్రత్యుత్తరాన్ని ప్రపంచానికి లేదా సమాజానికి, సంఘానికి ఇవ్వాలని ఎంతగానో దైవికమైనటువంటి లోతులలోనికి వెళ్ళాడు. అందుకే తాను మాట్లాడిన ప్రతి మాట, ఆయన ఇచ్చిన ప్రతి జవాబు 3000 సామెతలుగా మారాయి. 1005 పరమ గీతాలుగా మారాయి. అత్యున్నతమైనటువంటి 3 పుస్తకాలను రచించి ఈ ప్రపంచానికి అందించడం అనేది జరిగింది. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. సమాధానకరంగా ఉంటుంది ప్రత్యుత్తరం. వినడానికి ఇష్టంగా ఉంటుంది, దాన్ని స్వీకరించటానికి చాలా మధురంగా ఉంటుంది. అది యెహోవా వలన మాత్రమే కలుగుతుంది. గనక మన నోటి మాటలు అలా ఉండాలి. మన నాలుకతో అటువంటి ప్రత్యుత్తరాలు మనం ఇవ్వగలగాలి. దేవుని పిల్లలు మాత్రమే అలా ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు. కీర్తనల గ్రంథం 35:20 వచనం చూడండి. 35లో 20 వారు కొంతమందికి చేత కాదు. వాళ్ళు మాట్లాడితే గొడవగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడారా గొడవే, వాళ్ళు మాట్లాడారా గోల. కొంతమంది మాట్లాడితే అగ్ని పుట్టిద్ది, మంట రేగుతుంది, గొడవ పెరుగుతుంది. ఎందుకు? సమాధానపు మాటలే వారు ఆడరు. ఏమండి? వారు సమాధానపు మాటలు ఆడరు. ఎవరు వారు? వారెవరు? సామెతలు 16:1లో ఉన్నవారెవరు? కీర్తనలు 35:20లో ఉన్నవారెవరు? ఇక్కడే తేలిపోతుంది.
వారు భక్తి గలవారని, వీరు భక్తి హీనులని, వారు దుష్ట సంబంధులని, వీరు దేవుని సంబంధులని. ఎవరు? సామెతల్లో ఉన్నవారు. ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దెయ్యం పిల్లలో తేల్చి పడవేస్తున్నటువంటి వచనాలే ఈ వచనాలు. చూడండి, కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్దగా అరుస్తుంటారు. అరుస్తూ గొడవ చేస్తుంటారు. అవి సమాధానపు మాటలా? కాదు. కొంతమంది పోట్లాడుతుంటారు. గమ్మత్తు ఏంటంటే, కామెడీ ఏంటంటే, ఏడుస్తూ పోట్లాడతారు. ఏడ్చన్నా పోట్లాడాలి, లేదా పోట్లాడేనా ఏడవాలి. అలా కాదు సుమి, ఏడుస్తూ పోట్లాడుదురు. దానికి కొంత ట్రైనింగ్ కావాలా. అది అందరి వల్ల కాదు. అది కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడే ఆడవటం, అప్పుడే నవ్వటం ట్రైనింగ్ కావాలి దానికి. అది అమాయకుల వల్ల కాదు. అది విశ్వాసంలో ముదిరిపోయినటువంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. కొంత సీనియారిటీ కావాలి దానికి. అర్థమైందా ప్రియులారా? కానీ పోట్లాడ మాత్రం ఆగదు. ఏడుపు ఆగదు, పోట్లాడటం కూడా ఆగదు. కొంతమంది అయితే ఇంకొక టైపులో ఉంటారు. వాళ్ళు సనుగుతూ ఉంటారు, సౌండ్ బయటకు రాకుండా సనుగుతూ గొనుగుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, నోరు తెరిచారంటే వాళ్ళ నాలుక మాట్లాడేవన్నీ బూతులు. దానికి ముందు ఏదో అంటారు పెద్దలు, బండ బూతులు మాట్లాడతారు. ఇవన్నీ నా చెవితో విన్నాను ఒకసారి. మహాభక్తులు అనబడిన వారి నోట నుండి రావటం విన్నాను. అవి ఏందో, ఇదిగో ఇప్పుడు నరసింహరావు రాసిన పాట ఎంత మధురంగా ఉంది. అటువంటివి షేర్ చేస్తే ఎంత బాగుంటుంది. ఆ బండబూతుల్ని నాకు షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నేర్చుకోమని. పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పడమే కాదు, వాక్యం నేర్చుకుంటే కాదు, ఈ కూడా నేర్చుకొని నాకు పంపించారు. అటువంటి బూతులు కూడా తిడతారు. ఇవన్నీ సమాధానపు మాటలా అని ఆలోచన చేస్తే వచ్చే సమాధానం, ప్రత్యుత్తరం ఏంటి? కాదు, ఇవి సమాధానపు మాటలు కాదు. ఇలా గనక ఎవరైనా ఏ సమయంలోనైనా మాట్లాడితే వెంటనే అర్థమైపోవాలా, వారు ఉన్నది సాతాను యొక్క ప్రభావములో ఉన్నారు. ప్రభావంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి. సాతాను ప్రభావం దేవుని పిల్లల మీదే కాదు, దేశాల మీద ఉంటుంది. అందుకే యుద్ధాలు, గొడవలు, పోట్లాటలు, రక్తపాతం ఇవన్నీ జరుగుతుంది. దేని వలన? వీటన్నిటికీ కారణం ఏంటి? మనిషి యొక్క ఊహలు, మనిషి యొక్క ఆలోచనలు. వాటి మీద అపవాది ప్రభావం పడ్డప్పుడే వారి నాలుక మాట్లాడే మాటలు ఇవి అసమాధానపు మాటలు ప్రియులారా. కానీ వాడి ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. అందుకే కొంతమంది చాలా బలమైన మాటలు మాట్లాడుతుంటారు. గొడవల్లో, పోట్లాటల్లో, యుద్ధాల్లో.
మానవ హృదయాలని వాడు స్వాధీనం చేసుకొని ఇక వారిని రేపుతూ ఉంటారు, పెట్టరేగిపోతుంటారు వాళ్ళు. వాడు ప్రభావం, వాడు వశం పరుచుకునేది హృదయాన్ని, వాడు వాడుకునేది నాలుకని. హృదయాన్ని పెట్టింది, నాలుకను పెట్టింది దేవుడు. ఎందుకు? ఆయన ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాన్ని మార్చడు ఈ అపవాది. ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా నడిపిస్తూ ఉంటాడు ఈ అపవాది. దాని ఫలితమే దేశాలకు మధ్యలో సమాధానం లేకపోవటం, యుద్ధాలు జరగటం. దాని ప్రభావమే సంఘానికి మరొక సంఘానికి పడకపోవటం. దాని ప్రభావమే ఒక సంఘంలో ఉన్నటువంటి వారికే పడదు. ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు కదా, మీకు పడిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మీకు కొంతమందే పడతారు, అందరూ పడరు. అందరూ పడతారా? మీకు పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి కారణం కూడా అపవాది ప్రభావమే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ప్రియులారా? ఎన్ని మంచి పాఠాలండి. దాని ప్రభావమే కుటుంబాలలో కలహాలు రావడానికి కారణమవుతాయి, కుటుంబాల్లో యుద్ధాలు జరగడానికి కారణం, అసమాధానం, అశాంతి ఏలుబడి చేయడానికి కారణం కూడా ఇదేనని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోక తప్పదు. దీనిని బట్టి అర్థమైపోతుంది నరక సంబంధులు ఎవరో. చెప్పండి, పరలోక సంబంధులు ఎవరో నోటి మాటలను బట్టి తేలిపోతుంది. నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు ఎవరి సంబంధివో చెప్పవచ్చు. నువ్వు ఎవరు సంబంధివో చెప్పాలంటే నిన్ను సంవత్సరాలు చూడక్కర్లా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వింటే చాలు. నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు నరక సంబంధివో నువ్వు పరలోక సంబంధివో ఇట్టే చెప్పవచ్చు. ఊరకనే తేలిపోయేటువంటి విషయం కదా ప్రియులారా ఇది. అర్థమైందండి? అందుకే దేవుడు కొన్ని హెచ్చరికలను, కొన్ని ఆజ్ఞలను ఖచ్చితంగా కఠినంగా ఇవ్వటం అనేది జరిగింది, చెప్పటం అనేది జరిగింది. ఒకసారి చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. చూసారా ఏమొచ్చింది ఇక్కడ? మాటలు మాట్లాడేది ఏంటి? ఏం మాట్లాడుతుంది? మాట్లాడేది ఏంటి? నాలుక అంటున్నాడు ప్రభు. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందాలంటే, నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందేటట్లుగా చేసేది ఏంటో తెలుసా? నీ నాలుక నుండి వచ్చే మాటలు. ఆ మాటలే నిన్ను నీతిమంతునిగా తీర్చుతాయి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవుగాను, నీ మాటలను బట్టియే నువ్వు అపరాధివని, నరక సంబంధివని. అపవాది ఏ సంబంధి? నరక సంబంధి. అంటే నీ మాటలను బట్టే నువ్వు నరక సంబంధివని తీర్పు నొందుదువు. ఇప్పుడు నువ్వు ఎవరి సంబంధివి? నువ్వు ఎవరి సంబంధివో నీకు తీర్పు తీర్చేది ఏంటి? నీ మాటలను బట్టి తీర్పు. నువ్వే సంబంధివో తేలిపోతుంది ఇక్కడ. అర్థమైందండి? రోమాపత్రిక 3, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
నీ మాటలలో, అది నీ మాటలలోనే నీవు నీతిమంతుడవుగా అది తీర్చబడినట్లు జాగ్రత్త పడు. అర్థమైందండి? అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చేదేంటి? మనం నీతిమంతులం అని డిక్లేర్ చేసేదేంటి? ముద్ర వేసేదేంటి? మాటలు 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 మాటలు. అర్థమైందండి? కాబట్టి మనం ఎంత పవిత్రమైనటువంటి క్రైస్తవులమో తేల్చేది ఏంటి? నోటి మాట. నోటి మాటలను బట్టే తేలిపోతుంది మనం పవిత్రమైన క్రైస్తవులమో అపవిత్రమైన క్రైస్తవులమో తేలిపోతుంది ప్రియులారా. అందుకే నేను చెప్తుంటాను, క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటి అంటే నిగ్రహ శక్తి. నిగ్రహ శక్తి, ఓర్చుకునే తత్వం, ఆలోచన ఉండాలి. ఆలోచన. కోపం వచ్చేసిందా? బాగా కోపం వచ్చేసిందా? ఆ కోపాన్ని నిగ్రహించుకునే శక్తి కావాలి. ఉద్రేకం వచ్చేసిందా? ఆగ్రహం వచ్చేసిందా? ఉగ్రులయ్యేంత కోపం. దానిని నిగ్రహించుకునే శక్తి కావాలి. అంత నిగ్రహ శక్తి క్రైస్తవుడికి ఉండాలి. ఉందో లేదో పరీక్షించటానికి అపవాదికి దేవుడే ఒక్కోసారి పర్మిషన్ ఇచ్చి నీకు గిట్టని వారిలో పని చేసేటట్టు చేస్తాడు. వాళ్ళ ద్వారా భయంకరమైనటువంటి మాటలు నీకు వినిపిస్తాడు. నువ్వు నిగ్రహం కలిగి ఉంటావా? నువ్వు కూడా రెచ్చిపోయి, నువ్వు కూడా అదుపు తప్పి నరక సంబంధిగా మారిపోతావా? నువ్వు నరక సంబంధివా? పరలోక సంబంధివా? నిన్ను పరలోక సంబంధిగా చేయగలిగేది నిగ్రహ శక్తి. అది దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? అది దేవుడు నీకు ఇచ్చాడా ఇవ్వలేదా? దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల శక్తినే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఆయన మనకిచ్చినటువంటి ఆత్మలో ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి, దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా కలిగిన ఆత్మను బాప్తిజం పొందినప్పుడు ఇచ్చాడు. అటువంటి ఆత్మను పొంది కూడా నువ్వెందుకు స్లిప్ అయిపోతున్నావు? నువ్వెందుకు కాలు జారి పడిపోతున్నావు? నువ్వెందుకు తప్పిపోతున్నావు? నోటి మాటల వలన తప్పిపోతున్నావు. ఎక్కడ నుంచి ఎక్కడికి తప్పిపోతున్నావు? పరలోకము నుండి నరకములోకి వెళ్ళిపోతున్నావు. పరలోక సంబంధిగా ఉన్నావు, నీవు నరక సంబంధిగా మారిపోతున్నావు, తప్పిపోతున్నావు. గనక నిగ్రహ శక్తి ఉందో లేదో మన మాటలే తెలియచేస్తాయి. గనక నాలుక, మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందండి? మీరెంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినా,
అది భక్తి అనుకుంటే పొరపాటు. మన భక్తిని బహిర్గతం చేసేది ఏంటంటే మాటలండి. మన మాటలే మన హృదయం లోపల ఉన్నటువంటి దైవ శక్తిని వెలుపలకు తీసుకొచ్చేది, వెలుపలకు తెచ్చి చూపిస్తాయి సమాజానికి. కనుక మనం మాట్లాడితే దైవ శక్తి కనపడాలి. దైవ భక్తి కలిగి మనం మాట్లాడితే దైవ శక్తి కళ్ళ ముందు కనపడుతుంది, బహిర్గతం అవుతుంది. అందుకే పోయిన వారం చెప్పినట్టున్నాను మీకు, సాధన చేయండి. ఏం చేయాలి? సాధన అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయండి, అలవాటు అవ్వాలి. అది మీకు, అది వాడుకోవాలి. మీకు కొంచెం కొంచెంగా డెవలప్ అవ్వాలి. అది సాధన అంటే అది. అర్థమైందా ప్రియులారా? కనుక జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు భక్తులు అనబడినటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితాలను ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధించండి. వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో ఆలోచించండి, వారి మాటలు ఎలా ఉంటాయో ఆలోచించండి. వాళ్ళు ఎలా మాట్లాడతారో ఒకసారి చదువుకోండి వాళ్ళ జీవితాలని. చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ మాటలు, చాలా తక్కువగా ఉంటాయి. చాలా నిమ్మలంగా ఉంటాయి, చాలా నిదానంగా ఉంటాయి, సమాధానంతో కూడినవిగా ఉంటాయి, జ్ఞానము కలిగిన మాటలుగా ఆ భక్తుల మాటలు మనకి కనపడతాయి. చిన్న చిన్న మాటలే మాట్లాడారు వాళ్ళు, కొద్దిగానే మాట్లాడారు వాళ్ళు. అర్థమైందండి? హిజ్కియా చదవండి, ఆయన ఎట్లా మాట్లాడాడో బైబిల్లో. దానియేలు చదవండి, ఆయన ఎట్లా మాట్లాడాడో. దావీదు చదవండి, ఆయన ఎట్లా మాట్లాడాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఎలా మాట్లాడారో, ఎంత మాట్లాడారో, ఏం మాట్లాడారో చదువుకోండి. యోబు ఎలా మాట్లాడాడో యోబు గ్రంథం చదవండి. అబ్రహాం గారు ఆదికాండం చదవండి 12 నుంచి. అబ్రహాం ఎట్లా మాట్లాడతాడు తెలుసా? అయ్యో, దుమ్ము లాంటి, ధూళి లాంటి, కోప్పడపాకయ్యా, బతిమాలుకొనెను, నేల మంటుకు తగ్గించుకొని ఎంత ప్రాధాయపడతాడో తెలుసా? ఈ ఒక్కసారి అంటాడు, 50 మంది ఉంటే కాపాడవా, చివరికి 10 మంది ఉంటే కాపాడవా. ఈ రోజుల్లో అవేనండి వాళ్ళు భక్తి పరులు అనటానికి. భక్తికి నిర్వచనం అదే. భక్తికి నిర్వచనం అది. ఇస్సాకు మాట్లాడే మాటలు, సమూయేలు మాట్లాడే మాటలు, మోషే మాట్లాడే మాటలు, ఇలా ఎందరో భక్తులు మాట్లాడిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మోషే, చంపేస్తావు నాయన, ఏంటి ఇశ్రాయేలీలందరినీ చంపేస్తావా? ఏం రిక్వెస్ట్ అండి అది. తండ్రి, అన్ని జనులు ఏమనుకుంటారో తెలుసా? అన్ని జనులు ఏమనుకుంటారో తెలుసా? ఎవరి గురించి? నా గురించి ఎన్ని అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు,
కానీ నీ గురించి అనుకుంటారయ్యా తప్పుగా. అది విని తట్టుకునే మనసు కెపాసిటీ నాకు లేదు. నన్ను ఏమన్నా నేను పట్టించుకుని, కానీ నిన్నంటే మాత్రం నేను భరించలేను. ఐగుప్తులో సమాధులకు స్థలం లేనట్టు ఏదో పాలు తేనెలు ప్రవహించి కనాను దేశం ఇస్తానని ఆశ పుట్టించి అరణ్యంలో వాళ్ళందరినీ సంహరించేశాడు. ఆయన ఏం దేవుడు అంటారయ్యా? అవి విని తట్టుకోలేను. కనుక వాళ్ళు చేసింది పాపమే, కాదంటలేదు. ఆ పాపానికి మరణమే సరైన శిక్ష. ఆ మరణ శిక్షని నాకేయమన్నట్టు. ముందు నన్ను చంపు నాయనా. నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని దాటి వాళ్ళని చంపు. ఆశ్చర్యపోయాడు తండ్రి, దేవుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, భూమి మీద ఉన్నవారందరిలో నీ అంత మిక్కిలి సాత్వికుడు మరొకడు లేడు. నా ఇల్లు అనబడిన ఇశ్రాయేలీలలో ఇంత నమ్మకమైన వాడవా నువ్వు? మోషే, పాపం చేసిన వాడే మరణము నొందును. నువ్వేం పాపం చేసావయ్యా నిన్ను చంపడానికి? వాళ్ళ కోసం చావాలనుకుంటున్నావంటే ఎంత ప్రేమ కలిగిన వాడివి, ఎంత భక్తి కలిగిన వాడివి నువ్వు. గనక చంపను, నిన్ను చంపను, వాళ్ళని చంపను. మరి ఏం చేస్తావు ప్రభువా? మనసు మార్చుకొని వెళ్ళిపోతా. మనసు తిప్పుకొని, మనసు మార్చుకొని చేస్తాను అన్న కీడు చేయకుండా, చంపాలి అని హృదయాన్ని కఠినపరుచుకొని వచ్చిన దేవుడు మోషే మాటలకి కరిగిపోయి వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. చక్కని పెత్తుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. దేవునినే సమాధానపరచగలిగిన మాటలు ఎవరి నోటైతే వస్తాయో వాళ్ళే పవిత్రమైన దేవుని పిల్లలు, పవిత్రమైన క్రైస్తవులు. అర్థమైందా? కనుక బజార్లో దొరికే భక్తుల చరిత్రలు కాదు చదవాల్సింది, బైబిల్లో ఉన్నారు. మహాభక్తులు బైబిల్లో ఉన్నారు. తమ మాటలలో తమ భక్తిని చాటుకున్నారు. వాళ్ళ భక్తిని చాటింది వారి యొక్క మాటలు. వాళ్ళు పెద్ద పెద్ద రాజులతో మాట్లాడారు. రాజులే ఆశ్చర్యపోయారండి. దానియేలు రాజుతో మాట్లాడలా? ఏం మాట్లాడాడో చదవండి. ఏం మాట్లాడాడు చూడండి. ఒక్క తప్పుడు మాట వచ్చిందని చూడండి. ఆ సింహాల గుహలో ఉండి మాట్లాడతాడు 6వ అధ్యాయంలో. ఏం మాట్లాడతాడు? ఎంత గౌరవంగా మాట్లాడతాడు, ఎంత ప్రేమగా మాట్లాడతాడు. దొరికిందా అమ్మా? 6వ అధ్యాయం 21 నుంచి. అందుకు దానియేలు,
బా, గుహలో వేయించింది ఎవరు? సింహాల గుహలో వేయించింది ఎవరు? రాజే. ఆ రాజుని ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక. అవుట్. రాజు గుండె ముక్కలైపోయి ఉంటుంది, చెక్కలైపోయి ఉంటుంది. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. తర్వాత రాజు స్టేట్మెంట్ ఇచ్చాట. సంతోషభరితుడండి. దానియేలు మాటలను బట్టి ఏం కలిగింది? నీ మాటలు వింటే బీపీ రేజ్ అవుతుంది. దానియేలు మాటలు వింటే బీపీ తగ్గిపోద్ది, బీపీ దెబ్బ తగ్గిపోద్ది. రాజు దానియేలు మాటలను బట్టి సంతోషభరితుడై, ఆయన ఆ భక్తుని బయటికి తింటారా. రాజు ఆజ్ఞిచ్చాడిక. వాళ్ళందరిని తెచ్చి గుహలో వేస్తే వాళ్ళు గుహలో పడక ముందే ఆ ఎగిరి అందుకొని ఎముకలతో సహా పగులు కొరికేసినాయి అట్ట. అర్థమైందండి? ఆ దేశానికే ఒక మంచి నాయకుడు అయ్యాడు. రాజుల యొద్ద ఏం మాట్లాడారు, ప్రజల యొద్ద కూడా ఏం మాట్లాడారు. అసలు ఇటాటోళ్ళు ఇంట్లో ఎట్లా మాట్లాడతారు ఏమండి? ఇంట్లో ఎట్లా మాట్లాడతారు? వీళ్ళు భార్యతో ఎట్లా మాట్లాడతారు? రాజుల్నే గెలవగలిగారంటే, రాజుల్నే సంపాదించగలిగారంటే, దేవుని మనసులోనే చోటు సాధించగలిగారంటే వీళ్ళు సమాజంలో ఎలా మాట్లాడతారు? రాజులతో ఎలా మాట్లాడతారు? అసలు కుటుంబంలో ఎలా మాట్లాడతారు? ఇంట్లో ఎలా మాట్లాడతారు? కుటుంబం అంటే చాలామంది ఉంటారు. కుటుంబంలో వాళ్ళతో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? కుటుంబాలను కట్టుకోలేదా వాళ్ళు? కుటుంబాలను సంపాదించలేదా వాళ్ళు? కుటుంబాలని ఓడెక్కించలేదా వాళ్ళు? కుటుంబాన్ని నడిపించుకోలేదా దేవుని మార్గంలో నీతిగా, న్యాయంగా? మాటలే. అన్నిటికి కారణం ఏంటి? మాటలు. ఆలోచించాలి. అందును బట్టే వాళ్ళు ప్రజల వలన, తర్వాత దేవుని వలన కూడా మెప్పును పొందుకున్నారు. మెప్పు. మీరేం పొందారు? మెప్పును పొందుకున్నారు. దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ మాటలు వాళ్ళ ఇంటి వారికి ఏమండి, బయట వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. క్షేమాభివృద్ధిని కలుగు చేసే విధంగా ఉన్నాయి. క్షేమాన్ని కలిగించే విధంగా వారి మాటలు ఉన్నట్టుగా మనం చూడగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ నాలుక మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు నీ ఇంటి వారికి సమాధానాన్ని కలిగిస్తున్నాయా? నా మాటలు ఎవరిని బాధ పెట్టవండి అని చెప్పగలవా నువ్వు? నేను మాట్లాడితే ఎవ్వరు బాధపడరండి అని చెప్పగలవా? ఉందా? ఆ స్థితి ఉందా? ఎవరిని గాయపరచవండి. నేను మాట్లాడే ప్రతి మాట మొదట నా ప్రభువుకి ఇష్టంగా ఉంటుందండి.
తర్వాత నా ఇంట్లో వారికి ఇష్టంగా ఉంటుందండి, నా సంఘంలో ఉన్న వారికి ఇష్టంగా ఉంటుందండి, నేనున్న ప్రాంతంలో ఉన్న వారికి ఇష్టంగా ఉంటుందండి అని చెప్పగలవా? నేను భక్తిపరుణ్ణి, నిజమైన క్రైస్తవుణ్ణి అని చెప్పొచ్చా? అలా చెప్పాలంటే నీ మాటలు ఎలా ఉన్నాయో చెప్పాలి. నీ మాటలు ఎలా ఉన్నాయో చెప్పు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చెప్పొచ్చు. కనుక చాలా జాగ్రత్త. నీ నోటి మాటలను బట్టి ఎంత మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు ప్రజలు, ఎంత మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. అమ్మో వాడి నోట్లో నోరేయకూడదు, అమ్మో ఆమె నోట్లో నోరేయకూడదు. నోట్లో నోరేయటమైంది అంటే ఆ నోరు అంత భయంకరమైంది ఏమండి. అంటే వాళ్ళ జోలికి వెళ్ళకూడదని, ఎవరినైనా కదిపించవచ్చు కానీ వాళ్ళని మాత్రం కదిపించకూడదని. ఇదేం సాక్ష్యం? ఇది అసాక్ష్యం. మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి మన మాటలను బట్టి. కనుక ఈ వాక్యానుసారాన్ని బట్టి ఆ మాటల విషయంలో నీ భక్తిని ఖచ్చితంగా సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మరి నీ కుటుంబం కాపాడబడవద్దా? నీ సమాజం కాపాడబడవద్దా? నీ సంఘం క్రీస్తు రాకడలో ఎత్తబడవద్దా? అది జరగాలంటే సరి చేసుకోవాలి. అప్పుడే నీ కుటుంబంలో శాంతి, నీ బ్రతుకులో శాంతి, సమాధానాలు కలుగుతాయి. అవి లేకపోవడానికి కారణం మాటలు, నోటి మాటలు. అర్థమైందండి? నీ మాటలే కావచ్చు, గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు అనొచ్చు, నా మాటలు బాగానే ఉన్నాయండి. నీ మాటలు బాగానే ఉన్నాయా? ఏంది ఒకళ్ళ విషయం ఒకరికి ఏమంటారు, ఏదో ఇంటి వాళ్ళు తెలియకుండా ఉంటారా? ఎవరిది అది సామెత? ఎవరు గుట్టు ఎవరికి పెరుమాళ్ళకి ఎరుకు ఏదో అంటారు కదా. మీ సంగతి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు, నాకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు మీ సంగతి. అప్పుడప్పుడు అంటారు, నా మాటలు బాగానే ఉన్నాయండి, నేను బాగా మాట్లాడతా, మంచిగా మాట్లాడతా. తప్పంతా వాళ్ళదేనండి. వాళ్ళే మంచిగా మాట్లాడు, వాళ్ళే సరిగా మాట్లాడు, నేనైతే బాగానే మాట్లాడతాను. వాళ్ళ మాటలే బాగో అని చెప్పొచ్చు, చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి. నిజమే. నీ ఇంటి వాళ్ళ మాటలు, నీ ఇరుగు పొరుగు వారి మాటలు నువ్వు చెప్పినట్టు బాగుండకపోవచ్చు. అదేంటండి, మరి మరి నువ్వు చెప్పినట్లే అవి అడ్డగోలుగా ఉండొచ్చు, అస్సలు బాగుండకపోవచ్చు. అయినా సరే నీ మాటలు వాక్య సంబంధమైనవిగా ఉండాలి, దైవ సంబంధమైనవిగా ఉండాలి.